అనిల్ రావుపూడి, దిల్ రాజు, వెంకటేష్, సంక్రాంతి హ్యాట్రిక్ కొట్టారు. F2, F3 అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్, సూపర్ ఎనర్జెటిక్, ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ కామెడీ అండ్ నీట్ సినిమా. కొన్ని చోట్ల అటు ఇటుగా ఉంటుంది, బట్ ప్రెసెంట్ జనరేషన్లో అన్నీ అలా మాట్లాడుతున్నాం కదా మనం కూడా కొన్ని అట్లా బాగుంటుంది. సో సినిమా ఓపెనింగ్ వచ్చేసి చాలా సింపుల్ స్టోరీ. ఇది అంత ఖర్చు కూడా ఏం లేదు. గోదావరి జిల్లాలో సింపుల్ ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎట్లా ఉంటుంది అనే దానిలో మీనాక్షి చౌదరి వస్తారు. ఎట్లా ఒక పాజిటివ్ ఏమంటారు, ఒక ట్రెడిషనల్ వైఫ్ అండ్ వెరీ ప్రొటెక్టివ్ విత్ హర్ హస్బెండ్. అండ్ యాజ్ సేమ్ యాజ్ వెంకటేష్ గారు కూడా అంతే, వెరీ సిన్సియర్ అండ్ వెరీ హానెస్ట్. ఇది చాలా బాగా చూపించారు. ఈ మూడింటి క్యారెక్టర్స్. మీనాక్షి చౌదరి కూడా అంతే, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ గర్ల్ హూ హెస్ ఫాట్ ఫర్ హర్ ప్యాషన్. ఈ 3 స్టోరీస్ మీద మంచి కథ రాశారు అదైతే చెప్పచ్చు. అండ్ వన్ మోర్ హైలైట్ పాయింట్ వచ్చేసి సాంగ్స్ చాలా బాగుంటాయి సినిమాలో. డెఫినెట్గా మీకు తెలుసు గోదావరి గట్టు 100 మిలియన్ ఇవాళ, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. చాలా బాగా రాశారు పాట అండ్ మంచి మెసేజ్ ఉంది మూవీలో. అనిల్ రావుపూడి సినిమాస్లో చాలామంది కామెడీకి కనెక్ట్ అవుతారు, కానీ ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సో భగవంత్ కేసరిలో చూస్తే లేడీస్ని, పిల్లలు, గర్ల్స్ని స్ట్రాంగ్గా ఎలా చూడాలి ఈ కరెంట్ సొసైటీలో ఇవాళ జరుగుతున్న వాటి మీద చాలా బాగా చూపించారు. సుప్రీం మూవీలో ఏమంటారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ జిమ్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయిన ఛాంపియన్ ఎలా చేస్తాడని క్లైమాక్స్లో చూపించారు. అంతా కామెడీకి నవ్వుకుంటారు, కానీ ఒక సోషల్ మెసేజ్ డెఫినెట్గా ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఉంది. జెన్యూన్గా హానెస్ట్గా ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఎలాగా ఒక చాలామంది లైఫ్లో ఉంటుంది కదా, లైక్ పాస్ట్ లవ్ స్టోరీస్, పాస్ట్ ప్రేమలు, అవన్నిటితో ప్రజెంట్ నీ కరెంట్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలాగా అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఎలా నేను లీడ్ చేసుకోవాలి, ఎలా నువ్వు హ్యాపీగా ఉండాలి, ఆ విషయంలో సూపర్ ఈ సినిమా, డౌటే లేదు. కాకపోతే ఒక ఏమంటారో థ్రిల్ కానీ, ఒక యాక్షన్ కానీ ఇంకేమన్నా కావాలంటే ఆ సినిమా అయితే ఇది కాదు. దిస్ ఈజ్ జస్ట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ లాజిక్స్ అవి ఏం లేవు. సరదాగా నవ్వుకోవడానికి వెళ్ళదు మాత్రం వెళ్ళొచ్చు ఈ సినిమాకి. ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఎక్కువ లాజిక్స్, ఎక్కువ మ్యాజిక్స్, థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విషయంలో అయితే ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుండేది, బట్ ఓకే ఎనీవే జోనర్ కాదు కాబట్టి నో ప్రాబ్లం. మూవీ అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ నేను ఎలా చేశానో ఇది కూడా చాలా బాగుంది, అదైతే నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేసాడు, అది కూడా చూడండి.